బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తనకు పోలీసులు సహకరించారన్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, మీడియాలో జరుగుతున్న ప్రచారం తన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగం తనకు సహకరించిందన్న వాదనలో వాస్తవం లేదని అనంతబాబు స్పష్టం చేశారు. నిజంగా అప్పటి ప్రభుత్వం లేదా పోలీసులు తనకు సహకరించి ఉంటే హత్య కేసులో 90 రోజులకే బెయిల్ వచ్చేదని, కానీ తనను ఏకంగా 220 రోజులు జైల్లో ఉంచారని ఆయన గుర్తు చేశారు. అప్పటి సీఎం జగన్ తనకు ఏమాత్రం సహకరించలేదని, అందుకే అన్ని రోజులు కటకటాల వెనుక ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మరోవైపు తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు తన కేసును సాకుగా చూపి పోలీసులపై వేటు వేశారని ఆయన ఆరోపించారు. తాను ఎక్కడికి పరారీ కాలేదని, అజ్ఞాతంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. తనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని, తన భార్యకు కూడా హైకోర్టు నుంచి బెయిల్ మంజూరైందని తెలిపారు. తనకు కుటుంబం ఉందని తప్పుడు ప్రచారాలు చేసి తన కుటుంబాన్ని రోడ్డుపాలు చేయొద్దంటూ చేతులు జోడించి వేడుకుంటున్న అనంతబాబుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. సంచలనంగా మారిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం హాట్ టాపిక్ కాబట్టి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు తరచు దాదాపుగా 2-3 సంవత్సరాల కాలంగా ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు డెడ్ బాడీని ప్రచారం, ఏంటి సార్ అది అంతవరకు వాస్తవం దాంట్లో? అసలు అంటే యాక్చువల్గానే జరిగింది ఒకటైతే ఇంకో రకరకాలుగా శిలలో పలలో ఇస్తున్నారు. దీనిలో దౌర్భాగ్యం ఏంటంటే ఒక క్యాస్ట్కి ఆపాదిస్తూ ఉన్నారు. క్యాస్ట్కి ఆపాదించి రాజకీయంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది రాజకీయంగానో లేదా కులపరంగానో జరిగిన ఇష్యూ కాదు. ఇది అందరికీ చాలామందికి తెలుసు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా దగ్గర నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలే. ఎస్సీలని, ఎస్టీలని ఏ రకంగా ఆదరిస్తానో, ఏ రకంగా నా దగ్గర ఉన్న వాళ్ళకి ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తానో, ఏ రకమైన హక్కును చేర్చుకుంటానో నా చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. నా దగ్గర 70% మంది వాళ్ళే ఉంటారు. అందులో నేను గిరిజన ప్రాంతంలో ఉన్నా. గిరిజన ప్రాంతంలో 2 పర్యాయాలు ఇక్కడ మేము మా పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి మా సపోర్ట్ చేసి 2 పర్యాలు మేము మా ఎమ్మెల్యే నెగ్గించుకున్నామంటే గిరిజన ప్రజల పట్ల ఎంత మక్కువతో ఉంటానో, వాళ్ళ సమస్యల పట్ల కానీ, వాళ్ళ యొక్క బాధల పట్ల కానీ ఏ రకంగా ఉంటానో అందరికీ తెలుసు. ఇది కేవలం ఇష్యూ జరిగింది, కోర్టులో ఉంది, కోర్టులో ఉన్న ఇష్యూలు అసలు మాట్లాడకూడదని తెలిసి కూడా చాలామంది మీడియా ట్రయల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే సెలవుల పనులు వాడుతున్నారు, వాళ్ళే ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు, వాళ్ళే జవాబు చెప్పేస్తున్నారు. సహజంగా ఒక కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని మీడియా ట్రయల్ చేయడానికి లేదని న్యాయస్థానాల నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. మొన్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ఏదో సుప్రీంకోర్టులో కేసులో ఉన్న ఇష్యూ ఏదో మాట్లాడితే కూడా సుప్రీంకోర్టు దాని గురించి కామెంట్ చేసిన సందర్భం మీరు అందరూ చూసే ఉంటారు. ఈవేళ అనంతబాబుని టార్గెట్ చేసి ఏదో రకంగా దీన్ని ఈ క్యాస్ట్ పరంగా వాడుకుని రాజకీయంగా మైలేజ్ పొందామని, వేరే పార్టీ వాళ్ళు జరిగితే అది పార్టీకి సంబంధం ఉండదు, అది వాళ్ళ వ్యక్తిగతం. అనంతబాబు జరిగిందైతే మాత్రం పార్టీకి ఆపాదిస్తారు, కులానికి ఆపాదిస్తారు, దాన్ని రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలని చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెడతారు, జగన్ గారికి పెడతారు. జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటండి? ఇది ఏం జరిగిందో ఏటో అందరికీ, పోలీసు వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏంటనేది కోర్టులో ఉంది, వాస్తవాలు కోర్టులో తేలుతాయి. కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడడం కూడా మంచిది కాదు. సార్, ఎందుకు డోర్ డెలివరీ చేశారు? డ్రైవర్ని చంపనేది రెగ్యులర్గా అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది కదా, అసలు నిజంగా జరిగిందంటారా లేదా? ఎందుకు ఆ రకమైన ఇష్యూ నడుస్తుంది? నేను కోర్టులో ఉన్నదండి, దాని గురించి నేను ఏం మాట్లాడకూడదు. కోర్టులో ఇష్యూ నేను ఎక్కడ కూడా మాట్లాడడం పద్ధతి కాదు, కోర్టు నిబంధనల విరుద్ధం. సార్, ఈ ఇష్యూలో అంటే దాదాపుగా అప్పుడు మీ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన కొంతమంది డిఎస్పీలని వీరందరినీ కూడా ఇటీవల కాలంలో సస్పెండ్ చేయడం జరిగింది. సక్రమంగా విచారణ జరగలేదు అని చెప్పి. నిజంగా జరగలేదు దీంట్లో? సక్రమంగా విచారణ జరగకపోతే నేను 90 రోజులకు బెయిల్ మీద రావాలండి. 90 రోజులు బెయిల్ మీద రావాలి. సుమారుగా 220 రోజులు నేను జైల్లో ఉన్నాను.
అంటే సుమారుగా 7 నెలలు పైబడి ఉన్నాయి. 7 నెలలు సుమారుగా ఉన్నాను నేను జైల్లో. మరి నేను సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేయకపోయి ఆ రోజు అధికార పార్టీ కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటే నేను అన్ని రోజులు జైల్లో ఉన్నే. అన్ని రోజులు జైల్లో ఎందుకున్నాను? 90 రోజులకే బయట రావాలి. 90 రోజుల్లో బయట రాలేదు. ఎందుకంటే ఎవరన్నా ఒక రిమాండ్ అన్న వ్యక్తి చట్టం ప్రకారం 90 రోజుల లోపల కానీ 90 రోజులు రాపా కానీ 90 రోజుల తర్వాత కానీ అతనికి బెయిల్ పొందే అర్హత ఉంది చట్టం ప్రకారం. అది డిస్క్రిప్షన్ పవర్స్ అనేది కోర్టుది, ఇవ్వాల వద్దన్నది కోర్టుది. అధికార పార్టీ నాకు ఫేవర్ చేసి ఉంటే, అధికారులు నాకు ఫేవర్ చేసి ఉంటే నేను 90 రోజులకే జైలు నుంచి వచ్చిన వాడిని 7 నెలలు ఎందుకుంటాను? అది ఎందుకంటే ఏదో కావాలని ఇప్పుడు ఏమవుతుందంటే ఈవేళ నా భార్యని అన్యాయంగా ఇరికించారు. సుమారుగా ఇది జరిగి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాల పైన అవుతుంది. సుమారుగా 8 నెలలు బట్టి అదివేటి ఇదేటి ఎతికి ఏదో రకంగా క్రియేషన్ చేసి ఈవేళ ఇంట్లో ఆడదానిని కూడా చూడకుండా బయటికి అన్యాయంగా లాగి పెట్టారు. ఎందుకంటే పెట్టడం యొక్క కారణం ఏంటంటే కేవలం అనంతబాబు అనేవాడిని మానసికంగా, శారీరకంగా, కుటుంబ భావాలందరినీ ఇరికింతే ఇతని మీద ప్రెజర్ పెరుగుద్ది, ఇతను స్లో అవుతాడు, ఇతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టారు. ఇంకోటి ఏంటి, ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత మొదలవుతూ ఉంది. ముఖ్యంగా ఈ తిరుపతి లడ్డు అనేది చాలా ఈవేళ ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది, తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది చర్చ. ఆ చర్చని డైల్యూట్ చేయాలి, ఆ చర్చని మార్చాలి. డైల్యూట్ చేయాలంటే ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలి, ఏదో బర్నింగ్ ఇష్యూ తీసుకురావాలి, ఆ ఇష్యూని ఎక్కువ ట్రోల్ చేయాలి అని నా భార్యని ఈవేళ, నా కుటుంబాన్ని, నా భార్యని ఈవేళ వాళ్ళు ఈ తిరుపతి లడ్డు ఇష్యూ బయటికి డైవర్ట్ చేయడానికి ఈవేళ ఆ ఇష్యూ వాడుకుంటూ ఉన్నారు. ఆ ఇష్యూ వాడుకుని దానికి పెట్టి మళ్ళీ దానికి మా మిస్సెస్ని చేర్చి మళ్ళీ దాన్ని షార్ట్ షీట్ వేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ కొంతమంది సస్పెండ్ చేసి, అంటే సస్పెండ్ చేశారు కాబట్టే కదా మళ్ళీ ఏం జరుగుతుంది, ఏం జరిగిపోయింది అని మళ్ళీ దాని మీద చర్చ మొదలవుతుంది. ఆ రకమైంది ఇవాళ. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈవేళ రాజకీయాలు పూర్తిగా కక్షపూరితం అయిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. కక్షపూరితమైన అయిపోయి ఇంకా ప్రజల్లో మంచి చేసి, ప్రజల్లో మన్నలు పొంది, ప్రజలు డెవలప్మెంట్ చేసి లేదా సంక్షేమం చేసి ప్రజల మంచి పొందాలనే ఇష్యూని లేరేళ్ళు. కేవలం నాయకులను టార్గెట్ చేయాలి, నాయకులను మనోభావంగా దెబ్బతీయాలి, వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీయాలి, వాళ్ళ మానసికంగా కుటుంబాల మీద కూడా టార్గెట్ చేస్తూ ఉంటే బాధేస్తూ ఉందండి. కుటుంబాల మీద కూడా టార్గెట్ చేసి, మా మీద టార్గెట్ చేయొచ్చు, కుటుంబాలు ఏం చేశారు, ఎప్పుడన్నా బయటకు వచ్చారా, వాళ్ళని కూడా టార్గెట్ చేసి వేళ బాధపెట్టే పరిస్థితి, ఆడవాళ్ళని కూడా బయటికి లాగి రకరకాలు చేస్తూ ఉందంటే బాధేస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే కోర్టులో ఉన్న ఇష్యూ, చాలామంది అనంతబాబు కనిపిస్తలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, దాగుడు అంటే ఎవరు చెప్పారు మీకు? ఓ పోలీసు వాళ్ళు చెప్పారా? పోనీ కోర్టు చెప్పిందా అనంతబాబు నోటీసులు ఇచ్చాం రాలేదని? తెలుసుకోవాలి కదా. ఏ పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా ఏంటి ఇష్యూ అంటే చెప్తారు. ఏముంది, అది ఓపెన్ డాక్యుమెంటే కదా, అదేంటి సీక్రెట్ ఏం కాదు. నాకు సుప్రీంకోర్టు మొన్నటిదాకా డిఫాల్ట్ బెయిల్ మీద ఉండేవాడిని. గతంలో సుప్రీంకోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది, దాన్ని పర్మనెంట్ బెయిల్ చేశారు. అప్పుడప్పుడు 2 రోజులు అసెంబ్లీకి రావడం మీద ఎక్కడేదో పని మీద వెళ్తే దాని సెలవులపాలలో వెళ్ళి ఎలా జరుగుతుందంటే ఒక మీడియా అనేది ప్రజలకి వాస్తవాల దగ్గరగా, వాస్తవాలు జరుగుతున్న విషయాలు అది దగ్గరగా ప్రజలు చెప్పవలసిన బాధ్యత ఈ మీడియా ఉంది. దానికి విరుద్ధంగా ఇవాళ కోర్టులో ఉన్న వ్యవహారాలే ఈవేళ తప్పుగా చిత్రీకరించి చెప్పే పరిస్థితి చూస్తూ ఉంటే ఎటు పోతా ఉన్నాం, ఏం జరుగుతూ ఉందో అర్థమైన పరిస్థితి బాధేస్తూ ఉందండి. సరే ఏంటి, దాదాపుగా మీ పార్టీ కొంతమంది నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉందని ప్రచారం ఉంది, వాస్తవం ఎంతవరకు ఉందండి? ఏం లేదండి. అలా నేనే నాది కూడా ఇప్పుడు ఇవాళ కోర్టులో ఉంది, నేనేం మాట్లాడడం కాదు, నేను కూడా అన్యాయంగా ఇరుక్కుపోయిన పరిస్థితి. అది ఇది ఎవరో లేరు, ఎవరున్నా అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదండి, వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి కదా. వాస్తవం ఎవరున్నారో ఏటో, ఆ వాస్తవం ఏంటో, నా పాత్ర ఏంటో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంది కానీ చెప్పలేరు కదా. కానీ కోర్టు విల్ డిసైడ్. కోర్టులో ఉంది, కోర్టులో ఎలాగుంటే న్యాయస్థానాలు ఎలాగుంటే అలాగుంటే న్యాయస్థానానికి పరిధిలో ఉన్నాను నేను, న్యాయస్థానానికి అనుగుణంగానే ఉండాలి, న్యాయస్థానానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఈ విషయంలో మీకు జగన్ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారు? జగన్ గారిని అదే చెప్తున్నాను కదండి, జగన్ గారు ఎప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోతుందనే ఊరుకున్నారు. జగన్ గారు సపోర్ట్ చేసి ఉంటే నేను 90 రోజులకు రావాలి. ఇది నేను చెప్తున్న మాటగా చట్టంలో మీరు కనుక్కోండి. ఒకవేళ నిజంగా పోలీసు వాళ్ళు కానీ అప్పుడు ప్రభుత్వం కానీ అప్పుడు ముఖ్యమంత్రి కానీ నాకు హెల్ప్ చేసి ఉంటే నేను 90 రోజుల్లో జైలు నుంచి బయటకు వచ్చేవాడిని అండి.
నాకు 720 రోజులు జైల్లో ఉన్నాం. 220 రోజులు ఉన్నానండి జైల్లో. 720 కాదు, 220 రోజులు నేను జైల్లో ఉన్నా. ఆయన నాకు 1% ఆరోపణలు వచ్చినాయి. ఓకే, వాట్ ఈజ్ ఇట్ మేబీ గో ఇన్వెస్టిగేషన్ గో అని అన్నారు, చేశారు. నేను కూడా సరే అయితే వచ్చినాయి కాబట్టి అది నిర్ధారణ చేసుకోవాలి మనం, ఓకే ప్రాబ్లం అని చేసుకున్నారు, చేశారు, అన్నీ చేశారు. యాజ్ పర్ చట్టం ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేశారండి, అన్నీ చేశారు. సార్ మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దీంట్లో లాగారు అంటే మేము దీంట్లో వారి పాత్ర కూడా అంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళ పాత్ర కూడా ఉందండి. అదేం లేదులేండి, అదేం లేదు. అదేమో భగవంతుడు తెలియాలి, అటువంటి ఏమీ లేవు నాకు తెలుసుండి. సార్ అంటే ఇప్పుడు మేడం గారి పరిస్థితి ఏంటి సార్? హైకోర్టులో బెయిల్ వేసినట్టున్నారు ఏంటి? నాకు ఆల్రెడీ హైకోర్టులో గతంలోనే 2 months బ్యాక్ నోటీస్ ఇచ్చారండి మా భార్యకి. దాన్ని హైకోర్టులో వేసాం. హైకోర్టులో ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది ఏమని, నోటీస్ మళ్ళీ కొత్త నోటీస్ ఇచ్చేదాకా ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దని ఇచ్చింది. ఏమీ ప్రాబ్లం లేదు. అంటే అజ్ఞాతంలోకి వెళ్ళారు అని చెప్పి ప్రచారం. అదే చెప్తున్నాను, ఎవరో ఊహించుకుని ఏదో చేసుకుంటే మనం దానికి నేను సమాధానం చెప్పండి. వాళ్ళ శిలల పళ్ళలో అనుకుని ఇదేమీ మనం అబద్ధం ఆడేది కాదు కదండి. కోర్టులో ఇష్యూ అండి. వాట్ ఈస్ గోయింగ్ అనేది మీ కోర్టులో పోతే తెలుస్తుంది. అది నేను అబద్ధం చెప్పినా మీ కోర్టులో పోతే తెలుస్తుంది. దాన్ని శిలల పళ్ళలో వాళ్ళుకొని మీకు పిఆర్పీల గురించి, రేటింగ్ గురించి రకరకాల ఇష్యూలు పెట్టి ఏదో తమ్నైల్ పెట్టి లోపల స్టోరీ ఒకటి పెట్టినట్టు అలాగ రకరకాల లేని పెడుతుంటే నేనేం చేయగలుగుతాను? అందుకే నేను మీ ద్వారా ఈ ఒక్కళ్ళు మీ అందరినీ కోరేది ఏంటంటే దయచేసి అన్యాయంగా బయటికి లాగొద్దు, వాస్తవాలు తెలుసుకోండి దయచేసి. ఇది ప్యూర్లీ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న విషయాన్ని మాత్రం కోర్టులో ఉన్న వ్యవహారంగానే చూడండి దయచేసి. అంతే తప్ప వేరే రకంగా చూసి మమ్మల్ని మా కుటుంబాన్ని దయచేసి మాత్రం వీధిలోకి లాగొద్దు, వాస్తవాలు దూరంగా మాత్రం మాట్లాడొద్దని మీ ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఇది పూర్తి స్థాయిలో ఒక రాజకీయ కుట్ర తప్ప వేరే కోణం లేదు. ఏం జరిగింది ఏంటి అనేది ఆ రోజు జిల్లా ప్రజలకి అలాగే కొంతమంది పోలీసు అధికారులకు తెలుసు. రాజకీయ దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం కావాలనే ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేసే అంశం కోసమే తెర మీద తీసుకొచ్చారని చెప్పి అనంతబాబు అంటున్నారు. ఓటు స్టూడియో.